ప్రైజ్ ద లార్డ్. అందరి ప్రార్థన అవసరతల కొరకు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకి ప్రార్థన జరుగుతుంది కదండి. తప్పకుండా ప్రార్థనలోకి రండి. ఎలాంటి సమస్య అయినా, ఎంత ఇబ్బంది పెట్టే సమస్య అయినా సరే ప్రార్థనలో దేవుని పాదాల దగ్గర పెడితే ఖచ్చితంగా తండ్రి మనకి పరిష్కారం పంపిస్తాడు. నేను ప్రార్థన చేసినంత మాత్రాన జవాబు వచ్చిందని కాదండి. మీరు నేను ఇద్దరం కలిసి సమస్యలన్నీ తండ్రికి అప్పగిద్దాం. ఖచ్చితంగా తండ్రి మన ప్రార్థనకు జవాబిస్తాడు అనే నమ్మకం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని తండ్రి చెప్పాడు. నమ్మాలి. నా తండ్రిగా నా సమస్య అప్పగించాను, ఖచ్చితంగా నా తండ్రి పరిష్కారం పంపిస్తాడు. మొదట నన్ను సరిచేస్తాడు, ఆ తర్వాత నా సమస్యలన్నీ తీసేస్తాడు. నేనే ఎక్కడో జారిపోతున్నానేమో, నా ఇంట్లో వాళ్ళే దేవుని వాక్యం నుండి తొలగిపోతున్నారేమో, అందుకే ఇన్ని రోజులు ప్రార్థన చేసిన జవాబు ఆలస్యం అవుతుందంటే ఇదే కారణం. నా తండ్రి అన్యాయస్తుడు కాడు. నా తండ్రి విననట్టు ఉండే ఊరుకునే దేవుడు కాదు. నా తండ్రి ఖచ్చితంగా నా ప్రార్థన, నా సమస్యకి పరిష్కారం పంపిస్తాడు. కానీ మొదట మమ్మల్ని సరిచేసి నా కుటుంబాన్ని కట్టి ఆ తర్వాత సమస్యల నుంచి బయటపడేస్తాడు అని నమ్మండి. తండ్రి మనస్తత్వాన్ని అర్థం చేసుకోండి. ఆలస్యం అవుతుందంటే మనమే ఏదో విషయంలో క్షమాపణ అడగలేకపోతున్నాం. ఆలస్యం అవుతుంది అంటే మనమే పశ్చాత్తాపపడలేకపోతున్నాం. ఇంకా ప్రార్థనకు జవాబు రాలేదు అంటే మనమే ఎవరితోనూ సమాధాన పడలేకపోతున్నాము అని ఆలోచించుకోండి. నేను అన్ని విషయాల్లో జాగ్రత్తగానే ఉంటాను కదా అని అస్సలు అనుకోవద్దండి. ఏ భేదమూ లేదు. అందరూ పాపం చేశారు. ఎక్కడ జారిపోయాము, ఎక్కడ ఏ విషయంలో వాక్యం నుండి తప్పిపోతున్నాము, ఏదైనా విషయంలో ఎవరినైనా ఇబ్బంది పెడుతున్నామా, ఎవరి మీదైనా మనకి తెలియక కోపం ఉందా మనసులో, అవన్నీ ఆలోచించుకుంటే మనకే అర్థమైంది జవాబు వచ్చిద్దా ఇంకా ఆలస్యమైందని. వెంటనే వెళ్ళి మనం వాళ్ళతో సమాధాన పడితే తొందరగా జవాబు వచ్చింది. త్వరగా వెళ్ళి వాళ్ళతో మనం మనస్పర్ధలన్నీ తొలగిపోయి వారిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే జవాబు వచ్చింది. వాక్యం ప్రకారం మనల్ని మనం ఎంత తొందరగా సరిచేసుకోగలుగుతామో అంత తొందరగా సమస్యల్లో నుంచి బయటపడతాం. కాబట్టి ఎలాంటి సమస్య అయినా, ఇంకా మీకు తెలిసిన వాళ్ళు అయినా సరే కమెంట్లో పెట్టండి. కమెంట్లో పెట్టకపోతే నాకు గుర్తుండదు కదండి. ఖచ్చితంగా సమస్య కమెంట్లో పెడితే అప్పుడు ఆ సమస్య తండ్రి పాదాల దగ్గర పెడతాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి మీ నామమును ధ్యానిస్తారు వారి మధ్యన మీరు ఉంటారని సెలవిచ్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎవరెవరు ఏ ఊర్లో ఉంటారు, ఏ గ్రామాల్లో, ఏ పట్టణాల్లో ఎక్కడున్నారు నా తండ్రి మాకైతే తెలీదు. కానీ మా మీద దయించి, మా మీద కనికరపడి మమ్మల్ని అందరినీ నా ప్రభ మీతో మాట్లాడే అవకాశం ఇచ్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఇంకా ఎవరైతే ప్రార్థనలోకి రాలేకున్నారు, ఇంకా ఎవరైతే ఆటంకాలు అడ్డంకుల్లో ఉన్నారు, ప్రతి ఒక్కరి ముందున్న ఆటంకాలు అడ్డంకులు యేసు నామంలో తొలగించి నా ప్రభ ఈ సమయానికి ప్రార్థనలోకి ఏకీభవించి అన్ని సదుపాయాలు నా ప్రభ, అన్ని ఏర్పాట్లు నా తండ్రి మీరే చూసుకోమని అడుగుచున్నాం. నా తండ్రి, దయగల దేవా మీకు చెప్పే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. ఎలాంటి ఇబ్బందులైనా, ఎలాంటి ఆటంకాలు అడ్డంకులైనా తొలగించగల శక్తి మీకు మాత్రమే ఉందని నమ్మకం నా ప్రభ. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పిన దేవ నమ్ముచున్నాం నా తండ్రి. అపనమ్మకాన్ని మాలో కలగనివ్వద్దయ్యా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎవరెవరు ఏ ఏ సమస్యలతో వచ్చారు, ఏ బాధలు, ఏ ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నారు, ఏ శ్రమల గుండా వెళ్తున్నారు, మానసిక వేదనతో ఎవరైతే ఉన్నారు, ఎవరైతే అక్కర కలిగి ఉన్నారు, ప్రతిదీ మీకు తెలుసు నా తండ్రి. సమస్తము మీకు తెలుసు నా ప్రభు. మీకు మరుగైనది ఏదియో లేదు నా తండ్రి. దయగల దేవా మీతో మాట్లాడే అర్హత కూడా మాకు లేదు, అయినా సరే ఆ ధన్యత మాకు ఇచ్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా బలవంతులు, మాకన్నా జ్ఞానం కలిగిన వాళ్ళు కూడా ఈ సమయానికి నా ప్రభ మీ సన్నిధికి రాక నా తండ్రి, మీతో మాట్లాడలేక నా ప్రభ అసలు మీరు మీ గొప్పతనాన్ని తెలుసుకోలేకుండా ఎంతో మంది లోకంలోనే జీవిస్తున్నారు. వారికంటే కూడా మేము గొప్పవారం కాదు కదండి, అల్పులము కదా నా ప్రభ. అయినా సరే మాకింత మంచి ధన్యత ఇచ్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, వచ్చిన ప్రార్థన అవసరతలు నా దగ్గరకు వచ్చినాయి కాదయ్యా, నేనేం పాటిదాన్ని. ఆకాశం వైపు కన్నునెత్తి చూసే అర్హత కూడా నాకు లేదు కదయ్యా.
ప్రతి ఒక్కరి ప్రార్థన అవసరం మీ పాదాలకు అప్పగిస్తున్నాను నా తండ్రి. మొదట నా ప్రభా, బిడ్డలు ఎక్కడ జారిపోతున్నారు, ఏ విషయంలో వాక్యం నుండి తప్పిపోతున్నారు, ఏ విషయంలో తెలుసో తెలియక మీ మనసు గాయపడేలా ప్రవర్తిస్తున్నారు. దయగల దేవా, ఈ లోక అజ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని నా ప్రభ మాకు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరిస్తేనే నా ప్రభ వాళ్ళ స్థితి ఎలా ఉంది, ఆత్మీయ స్థితి ఎలా ఉంది, వారి ప్రవర్తన, వారి మాటలు, వారి చూపులు, వారి జీవితం నా ప్రభ వాక్యానికి విరుద్ధంగా ఉందా, వాక్యానుసారంగా ఉందా అనేది గ్రహించుకోగలుగుతారయ్యా. దయగల దేవా, ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. పశ్చాత్తాపపడే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. చేసిన తప్పు మనస్ఫూర్తిగా ఒప్పుకొని విడిచిపెట్టే హృదయాలు నా ప్రభా ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. తగ్గించుకోవడం, వినయం, విధేయతతో ఉండడం, సమాధాన పడడం నా తండ్రి, క్షమించడం నా ప్రభా, అవే కదా నా తండ్రి మీకు ఇష్టమైన క్రియలు నా ప్రభా. ఆ క్రియలు అవన్నీ మాలో ఉన్నాయా లేవా అని నా ప్రభా సమస్తము మీకు తెలుసు నా తండ్రి. ఒకవేళ అవేవి లేకపోతే మా మీద దయొచ్చి మా మీద కనికరపడి మీకు ఇష్టమైన క్రియలే మాలో ఉండేలా, మేము జరిగించేలా, మేము చేసిన పనుల వల్ల మీ నామానికి ఘనత తెచ్చేలా అటువంటి క్రియలు నా ప్రభా ఆ మనసుని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరెవరు ఏ ఏ సమస్యలు నా ప్రభా ప్రార్థన అవసరతలు పెట్టారో నా తండ్రి ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించి నా ప్రభా కుటుంబాల్లో ఉన్న నా ప్రభా కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు తీసివేసి మీ శాంతి సమాధానాన్ని మా కుటుంబాలందరి కుటుంబాల్లో ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే సిస్టర్ నా ప్రభా ఆమె కుటుంబం కోసం ప్రార్థించమని అడిగిందో, బిడ్డ కోసం ప్రార్థించమని అడిగిందో నా తండ్రి, అప్పులు తీరాలని ప్రార్థించమని అడిగిందో ఒక్కసారి సిస్టర్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అన్ని అప్పులు ఎందుకయ్యాయో మీకు మాత్రమే తెలుసు. తీర్చలేని అప్పులు ఒకవేళ తన సొంత జ్ఞానం మీద ఆధారపడి చేసింది తెలియదయ్యా. ఈ లోక జ్ఞానం వెర్రితనమేగా నా తను, తెలిసి తెలియక చేసిన తప్పు నా తను దయతో క్షమించిన ప్రభా. అప్పులు తీరే దారి బిడ్డకు చూపించిన నా తండ్రి మీ పాదాల దగ్గరకు వచ్చింది కదయ్యా. మీ వద్దకు వచ్చే వారిని మీరు ఎంత మాత్రమును త్రోసివేయరు కదయ్యా. అలాగే నా తండ్రి బిడ్డ కోసం నా ప్రభు ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి. ఆ బిడ్డకు నా ప్రభు మంచి ఆరోగ్యాన్ని, మంచి ఆశీర్వాదాన్ని నా ప్రభు బిడ్డకు అనుగ్రహించండి. అలాగే నా ప్రభ ఎవరైతే సిస్టర్ నా తండ్రి ఆరోగ్యం కోసం నా ప్రభ హెల్త్ కోసం ప్రార్థించమని అడిగిందో, ఎలాంటి అనారోగ్యంతో బిడ్డ బాధపడుతుందో మీకు తెలుసు నా తండ్రి. ఎందువల్ల అనారోగ్యం కలిగిందో మీకు తెలుసు. ఎక్కడ జారిపోయిందో, ఏ విషయంలో వాక్యం నుండి తప్పిపోయిందో ఆ గ్రహింపు బిడ్డకి ఇచ్చిన తండ్రి. పశ్చాత్తాపడి కన్నీటితో ఆ తప్పు ఒప్పుకొని నా ప్రభు విడిచిపెట్టే హృదయాన్ని ఆ బిడ్డకు అనుగ్రహించండి. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా, మీరిచ్చే స్వస్థత బిడ్డ పొందుకోవాలంటే మొదట చేసిన తప్పు ఒప్పుకోవాలి కదయ్యా. ఆ మనసుని నా తండ్రి తగ్గింపు హృదయాన్ని బిడ్డకిచ్చి సంపూర్ణ స్వస్థత బిడ్డకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే జ్యోతి సిస్టర్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. సిస్టర్ కుటుంబంలో ఉన్న నా ప్రభ సమస్యలన్నీ నా తండ్రి, అనేక రకాల సమస్యలు గుండా వెళుతున్నానమ్మా, సమాధానం లేదు, మనుషులను నమ్మి మోసపోయాను అని నా ప్రభ, నెమ్మది లేని కుటుంబం అని ఎంతో వేదనతో ఉందయ్యా. ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందో మీకు మాత్రమే తెలుసు. మనుషులను నమ్మొద్దు అని మీరు చెప్పారు. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని మీరు చెప్పిన తర్వాత కూడా మనుషులను నమ్మిందేమో నా తండ్రి, తెలియదయ్యా. ఆ గ్రహింపు లేకుండా ఉన్నవారం నా తండ్రి. ఈ లోక జ్ఞానం వెర్రితనంగా నా తండ్రి, వెర్రితనంతో ఆలోచించి మీ మాట పక్కన పెట్టి మా సొంత జ్ఞానంతో మనుషుల మీద ఆధారపడిందేమో తెలియదయ్యా. తెలిసి తెలియక చేసిన తప్పు దయతో క్షమించిన ప్రభా. ఆ సిస్టర్ కుటుంబాన్ని కట్టి కుటుంబంలో నా ప్రభా మీ శాంతి సమాధానం ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ సిస్టర్ నా తండ్రి వాక్యానుసారంగా ఆమె జీవితాన్ని మార్చి నా ప్రభ నిలబెట్టమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే సరళ సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. అమ్మ ఎన్నో అప్పులయ్యాయమ్మా, ఈ నెలలోనే ఎన్నో అప్పులయ్యాయమ్మా, ప్రార్థించమని అడిగినప్పుడు నా తండ్రి ఆర్థికంగా బిడ్డలు నా ప్రభ ఇబ్బంది పడకుండా మొదట వారు చేసే చేతి కష్టార్జితాన్ని నా ప్రభ మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం. మొదట మీకు ఇష్టలుగా నా ప్రభ బిడ్డలు మార్చండి నా తండ్రి. కుటుంబంలో నా ప్రభ మీకు ఇష్టమైన జీవితాన్ని, కుటుంబాన్ని నా ప్రభా కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబంలో అందరూ రక్షణ పొందేలా నా ప్రభా ఎలాంటి ఇబ్బందులు కలిగినా సరే నా తండ్రి వాక్యం నుండి తప్పిపోకుండా నా ప్రభా మీ పాదాల దగ్గర కనిపెట్టుకుని ఉండే హృదయాలను బిడ్డలకు ఇచ్చిన ప్రభా కుటుంబాన్ని కట్టిన తండ్రి. ఆ కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే కృష్ణవేణి సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. ఆమె బిడ్డ ప్రయాణం కోసం ప్రార్థించమన్నప్పుడు నా ప్రభు ఎన్నో కార్యాలు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో మేలులు చేసిన దేవా మీకే స్తోత్రమయ్యా.
ఏ పాటి వారమయ్యా, మేమడిగినా కూడా మా ప్రార్థన ఆలకించి మా ప్రార్థనకి జవాబిస్తున్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ? ఎందుకయ్యా? మాకున్న అర్హత ఏముందయ్యా మీరు మమ్మల్ని ప్రేమించడానికి? అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం నా ప్రభా. ఆ బిడ్డ ప్రయాణంలో మీరే తోడుగా ఉండండి, ఉద్యోగంలో మీరే తోడుగా ఉండండి నా ప్రభా. వివాహ విషయంలో కూడా నా తండ్రి మీ చిత్త ప్రకారం మీ బిడ్డ వివాహం జరిగితే సంతోషంగా ఉండిద్ది నా ప్రభా. మీ చిత్తంలో నా తండ్రి మీ ఎడల మహిమ భక్తి కలిగిన కుటుంబం, నెమ్మది కలిగిన కుటుంబంలోకి ఆ బిడ్డను నా ప్రభా నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా కరుణా సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. అమ్మ ఇంటి కోసం ప్రార్థించమన్నప్పుడు నా ప్రభా మరి మీ చిత్తమే నా తండ్రి, నా మాట కాదయ్యా. మీ చిత్తం అయితే నా ప్రభు మొదట వారిని మీకు ఇష్టలుగా నా ప్రభు వారిని మార్చండి. ఈలోక అవసరాలు ఉన్నాయని మీకు తెలుసు నా తండ్రి. ఎప్పుడు ఏది ఎవరికి ఎలా ఎటు నుంచి ఇవ్వాలో మీకు మాత్రమే తెలుసు. సమస్తము మీరు మా కోసం ఏర్పాటు చేసే ఉంటారు నా తండ్రి. మొదట నా ప్రభు మీ నీతిని రాజ్యాన్ని వెదికే వారిగా మమ్మల్ని మార్చి నా తండ్రి. మీ చిత్తమైతే నా ప్రభు ఎంతో ఆశతో మీ పాదాల దగ్గరకు వచ్చింది కదా నా తండ్రి. ఏదైనా విషయంలో తెలుసో తెలియక వాక్యం నుండి తప్పిపోతుంటే దయతో సరిచేసి నా ప్రభ ఆ బిడ్డకు నా తండ్రి మీ చిత్తంలో నా ప్రభ ఒక మంచి గృహాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ జ్యోతి సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. కుటుంబ సభ్యుల రక్షణ కోసం, మారు మనసు కోసం ప్రార్థించమన్నప్పుడు నా ప్రభ ఒక్కసారి నా తండ్రి కుటుంబాన్ని దర్శించండి అయ్యా. కుటుంబంలో ఎందుకు నా ప్రభ రక్షణ లేదు, ఎందుకు సమాధానం లేదు నా ప్రభ, మారు మనసు లేకుండా ఉన్నారు మీకు మాత్రమే తెలుసయ్యా. మొదట నా ప్రభ మిమ్మల్ని ఎరిగిన బిడ్డలు, మీరు పట్టుకున్న బిడ్డలు నా తండ్రి మీ మాట చొప్పున జాగ్రత్తగా నడుచుకునే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చి నా తండ్రి వారికి ఓర్పు సహనాన్ని ఇచ్చి కుటుంబం కోసం ఎలా ప్రార్థన చేయాలి, ఎంత భారంగా ప్రార్థన చేయాలి ఆ గ్రహింపు బిడ్డలకు ఇచ్చిన తండ్రి కుటుంబాన్ని కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రియాంక సిస్టర్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. అమ్మ బాబు 7 సంవత్సరాల బాబమ్మ, బాబు కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి చిన్న బాబు నా ప్రభ చిన్న వయసు నుండి మీకు ఇష్టలుగా నా ప్రభ బిడ్డను పెంచండి నా తండ్రి. చిన్న వయసులే బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పమని మీరు చెప్పారు. మా మాట అయితే వాళ్ళు వినర్లేదు నా తండ్రి. దయగల దేవ మీ పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది మీ బిడ్డల్ని మీకు ఇష్టలుగా మీరు పెంచుకున్నారు. చిన్నప్పటి నుంచే వారి హృదయాలు పట్టుకున్నారు. చిన్నప్పటి నుంచి బాల్యంలో ఉన్నప్పటి నుంచి మీకు ఇష్టలుగా వారిని మార్చి వేసిన దేవ మీకే స్తోత్రమయ్యా. వారి గురించి మాట్లాడే అర్హత మాకైతే లేదు నా తండ్రి. అయినా సరే ఆశ నా ప్రభు మాకున్న చిన్న బిడ్డలు కూడా ఆ రీతిగా పెరగాలని, ఆ రీతిగా నా ప్రభు మీకు ఇష్టలుగా మారాలని, మీకు నమ్మకమైన వారుగా నా ప్రభు మీ మీదే ఆధారపడి బ్రతికే అటువంటి జీవితం మా బిడ్డలకి కూడా అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డకు నా ప్రభ చదువుల్లో మీరే తోడుగా ఉండండి. ఎలాంటి నా ప్రభ ఇబ్బందుల బిడ్డలకు రాకుండా, ఎలాంటి కీడు ఆపద అనారోగ్య సమస్యల బిడ్డకు రాకుండా నా ప్రభ మీ రక్షణ కంచె బిడ్డ చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డకు నా ప్రభ మీ జ్ఞానాన్ని బిడ్డకు అనుగ్రహించిన నా తండ్రి, చురుకైన భాగ్యాన్ని నా ప్రభ బిడ్డకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే సిస్టర్ నా తండ్రి కుటుంబం మొత్తం దేవుడి వైపు తిరగాలని ప్రార్థించమని అడిగిందో నా ప్రభ ఒక్కసారి ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అమ్మ నా కుటుంబంలో అందరూ అన్యులేనమ్మా, దేవుడిని ఎరగని వారు, నేను ఒక్కదాన్ని. తండ్రి ప్రేమను ఎరిగాను, నన్ను పట్టుకున్నాడు నా తండ్రి, నేనే పాటిదాన్ని. నాకున్న అర్హత ఏముంది? అయినా సరే నా తండ్రి నా మీద దయించి నన్ను తండ్రి వైపు తిప్పాడు. అలాగే నా కుటుంబం అందరూ, అత్తమామలు, ఇంట్లో వాళ్ళు అయిన వాళ్ళందరూ కూడా నా తండ్రి వైపు తిరిగేలా ప్రార్థించమని అడిగినప్పుడు నా తండ్రి ఎంత గొప్ప ధన్యత నా ప్రభ. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. లోకంలో పడిపోకుండా, పాపంలో పడిపోకుండా, మీరు అక్కడ సమయంలో విడిచిపెట్టబడకుండా నా తండ్రి ఆ బిడ్డ హృదయాన్ని, ఆ బిడ్డ చెయ్యెత్తుని పట్టుకున్న దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. కుటుంబస్తులు నా ప్రభ తెలియదయ్యా, తెలిసి తెలియక మాట్లాడిన మాటలే నా తండ్రి ఆ బిడ్డను నా ప్రభ సిస్టర్ని ఎన్ని విధాలుగా బిడ్డను బాధ పెడుతున్నారు, ఎన్ని విధాలుగా మాటలు అంటున్నారు, మానసికంగా కృంగదీస్తున్నారు నా తండ్రి. మాటలతోనే నా ప్రభ బాధ పెడుతున్నారు నా తండ్రి అని నా ప్రభ సిస్టర్ బాధపడుతుంది. తెలియదయ్యా, కుటుంబస్తులేగా నా తండ్రి, బయట వాళ్ళు కాదు కదయ్యా. బిడ్డ సిస్టర్ కుటుంబస్తులే కదా నా ప్రభ, అయిన వాళ్లే కదా నా తండ్రి. దయగల దేవ వారి మీద దయించి నా తండ్రి. తెలియదయ్యా, తెలిసి తెలియక మాట్లాడిన మాటలే నా తండ్రి, వారిని దయతో క్షమించిన ప్రభా
కుటుంబాన్ని కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. అన్ని ఆత్మలు నశించిపోవడం నా ప్రభా మీకు ఇష్టం లేదు నా తండ్రి. అందుకే మొదట నా ప్రభా సిస్టర్ని పట్టుకున్న దేవా మీకే స్తోత్రం. ఆమెకు మొదట ఓర్పు సహనాన్ని ఇచ్చిన తండ్రి, వారి తరపున ప్రతి దినము కూడా మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగే హృదయాన్ని నా ప్రభా సిస్టర్కి అనుగ్రహించిన తండ్రి. ఆమెను బట్టి ఆ కుటుంబాన్ని రక్షించమని అడుగుచున్నాం నా తండ్రి. ఆ పని నా ప్రభు మీరు అప్పగించిందే కదా నా తండ్రి. కానీ ఓర్పు సహనం, వారు మాట్లాడే మాటలు తట్టుకోవాలంటే ఎంత ఓర్పు కావాలో. ఈ లోకంలో ఉన్న ఓర్పు నా తండ్రి అది ఎందుకో సరిపోదు నా ప్రభ. మీ ఓర్పు, మీ సహనం మీరెంత సహించారు, మీరెంత ఓర్చుకున్నారు నా తండ్రి. ఆ సహనాన్ని నా ప్రభా సిస్టర్కి అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా సిస్టర్ గర్భాన్ని కూడా తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబాన్ని కట్టగల శక్తి మీకు మాత్రమే ఉందయ్యా. మేం కట్టుకుంటే నా తండ్రి ఇసుక మీద కట్టిన ఇల్లులాగా కూలిపోయింది నా తండ్రి. కానీ మీ హస్తాలతో మీరు కడితే బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉండింది అయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభ కవిత సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. సిస్టర్ కుటుంబాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. కుటుంబంలో నా ప్రభ ఏ అక్కర ఉందో మీకు తెలుసు. ఏ అవసరతలు ఉన్నాయో, ఏ సమస్యలు ఉన్నాయో, ఏ ఇబ్బందులు ఉన్నాయో సమస్తము ఎరిగి ఉన్నదేవా మీకే స్తోత్రం నా తండ్రి. మొదట నా ప్రభా సిస్టర్ని సరిచేయండి నా తండ్రి. వాక్యానుసారంగా ఎలా నడుచుకోవాలో నా తండ్రి ఆ బిడ్డకు నేర్పించండి అయ్యా. మొదట ఆమెను సరిచేసి నా తండ్రి ఆమెను బట్టి ఆ కుటుంబాన్ని రక్షించమని అడుగుచున్నామయ్యా. ఆమెను బట్టి నా తండ్రి కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే డానియల్ బ్రదర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అమ్మ బాబు ఆరోగ్యం కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి చిన్న బాబు అయ్యా, చిన్న వయసు నా తండ్రి. దయగల దేవా మీకు తెలుసు నా తండ్రి ఆ బిడ్డకి సంపూర్ణ స్వస్థత ఇవ్వగల శక్తి గల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలు చేసే పనిలో సేవలో మీరే తోడుగా ఉండండి అయ్యా. బలహీనపడిన సమయంలో మీ బలాన్ని ఇచ్చి నా తండ్రి ఆ కుటుంబాన్ని కట్టమని అడుగుచున్న కుటుంబానికి నా ప్రభు మీ రక్షణ కంచెమేంటి నా తండ్రి. ఎలాంటి సమస్యలు ఎదురైనా సరే వెనకడుగు వేయకుండా మీ వైపు చూస్తూ ముందుకు సాగే హృదయాన్ని ఆ బిడ్డకు అనుగ్రహించమని అడుగుచున్నాం. ఆ చిన్న బాబు మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత నా ప్రభా బిడ్డకు అనుగ్రహించండి. ఇంకా ఏ ఏ సమస్యలు ఉన్నాయో మాకైతే తెలియదు, సమస్తము ఎరిగి ఉన్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఇంకా ఎవరైతే వారి మనసులో ఉన్న బాధ నా ప్రభు పైకి చెప్పుకోలేక మానసికంగా కృంగిపోతున్నారో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. కనీసం వారి బాధ పంచుకునే వాళ్ళు కూడా లేకుండా ఒంటరిగా ఎవరైతే బాధపడుతున్నారో, ఇంట్లో అందరూ ఉన్నారు కానీ ఎవ్వరూ నా ప్రభు బిడ్డను పట్టించుకోవట్లేదని ఎవరైతే ఒంటరిగా బాధపడుతున్నారో, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనతో ఎవరైతే ఉన్నారో ఆ అపవాది ఆలోచనలు యేసు నామములో తీసివేసిన ప్రభా ఒక్క మాట నా తండ్రి ఆ బిడ్డలతో మాట్లాడిన నా ప్రభా బిడ్డలకు నా తండ్రి మీరున్నారు అనే ధైర్యాన్ని నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అగ్రహింపు మీరిస్తేనే నా తండ్రి, వారి మనోనేత్రాలు మీరు తెరిస్తేనే నా ప్రభు ఇక నా జీవితం ఎందుకు, నేను ఎవరి కోసం బ్రతకాలి, ఎవ్వరూ నన్ను అర్థం చేసుకోవట్లేదు. ఆఖరికి నా భర్త కూడా నన్ను అర్థం చేసుకో, నా తల్లిదండ్రులు నన్ను అర్థం చేసుకోవట్లేదని ఎవరైతే మానసికంగా కృంగిపోతున్నారో దయగల దేవ మొదట వారు తెలుసో తెలియకు ఏదైనా విషయంలో జారిపోయి ఉంటే తెలియదయ్యా, తెలిసి తెలియక చేసిన తప్పులు దయతో క్షమించిన తండ్రి. ఆ పరిస్థితి నుంచి నా ప్రభు ఆ మైండ్ అలాంటి మైండ్ నుంచి నా ప్రభు బిడ్డలు బయటకు తీసుకురమ్మని అడుగుచున్నాం. ఆ శక్తి మీకు మాత్రమే ఉందయ్యా. ఎవరెవరు ఒంటరిగా ఉన్నారు ఆ ఒంటరి అయిన వాళ్ళు 1000 మంది అవుతారని మీరు చెప్పిన మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మానసికంగా కృంగిపోకుండా మనో దుఃఖంతో ఎవరూ లేకుండా వారి హృదయంలో ఉన్న ప్రతి వేదన తొలగించి మీరున్నారు అనే ధైర్యాన్ని నా ప్రభు ఆ గ్రహింపుని బిడ్డలకు కలిగించమని అడుగుచున్నా తండ్రి. ప్రార్థన అవసరతలన్నీ మరొకసారి మీ పాదాలకు అప్పగించుకుంటూ అడిగే అర్హత లేని దాన్ని అయినా సరే యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.